అత్తమ్మా ఏంటిది ఇంట్లో లేదు ఇక్కడ లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది? వసే వసే అమ్మాగవే అయ్యో పడిపోతానే అయ్యో శోభ అమ్మా ఆగమంటుంటే వసే వేద సెలమేటి అత్తమ్మని కుక్క పిల్లలు లాక్కొచ్చినట్టు లాక్కొచ్చేస్తుంది. ఇదేదో శుభ సాయంత్రంలా ఉందే. చెల్లెమ్మా బావా వసే నిర్మలా నిమ్ము రా తొందరండి. ఆగమంటుంటే వసే ఆగవే బావా చెల్లెమ్మా వసే నిర్మలా తొందరండి. లలిత ఏంటి అమ్మని పట్టుకుని అలా లాక్కొస్తున్నావు? ఈవిడ్ని మన ఇంటికి రాయబారానికి ఎవరు పంపించారో తెలుసుకోవడానికి. రాయబారమా? అవును, ఈవిడ గారు ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది కాబట్టి నేను పోటీలో నుంచి తప్పుకోవాలంట చెప్పడానికి వచ్చింది ఈవిడ. మాట్లాడరే. అమ్మా అసలు నువ్వు అక్కడికెందుకెళ్ళావు? ఆవిడంతటా ఆవిడ నా ఇంటికి ఎప్పుడొచ్చిందని ఎవరో ఒకరు పంపితేనే కదా వచ్చేది. ఒకే కుటుంబంలో ఇద్దరు పోటీ చేస్తే కుటుంబం పరువు పోతుందంట, నలుగురిలో చులకనైపోతామంట. ఆ మాట నిజమే కదా చెల్లెమ్మా? నిజమే. ఈ మాటను చెప్పడానికి ఈవిడ గారిని మా ఇంటికి పంపించిన వాళ్ళకి కుటుంబం మీద అంత ప్రేముంటే కుటుంబం పరువు పోకుండా ఉండాలి అంటే ముందు వాళ్ళు ఎలక్షన్స్ నుంచి తప్పుకోవచ్చు కదా. నాకెందుకు సలహాలు చెప్పించడం? ఎవరి దగ్గరికి రాయబారానికి పంపలేదు. నువ్వు ఎవరికి డైరెక్ట్ గా చెప్పవు. నీ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళంతట వాళ్ళే నీకు ఫేవర్ గా మాట్లాడేలాగా క్రియేట్ చేస్తావు కదా. అదే కదా మన టాలెంట్. ఎన్నిసార్లు చూడలేదు? చాలే ఆపు లలిత. ఎందుకు ప్రతిసారి అన్నపూర్ణను అపార్థం చేసుకుంటావు? ఎందుకు ప్రతిసారి గోరంతని కొండంత చేసి గొడవలు పెట్టుకుంటావు? అవును, నాకు అలవాటండి. మరి గొడవలు పెట్టుకోవడం నాకు పుట్టుకతో వచ్చిన అలవాటు కదా. పైగా ఈవిడ గారితో గొడవ పెట్టుకోకపోతే నాకు పూటే గడవదు. మరి ఈవిడ గారి పేరు చెప్పుకోకపోతే నాకు బ్రతుకు తెరివే లేదు కదా. ఎందుకొదిన ఆ మాటలు? వదిన పేరు చెప్పుకోకపోతే నీకు బతుకు తెరువు లేదని ఎవరన్నారు? ఒకరు కాదు, అందరూ అంటున్నారు. మీ ఇంట్లో ఈవిడ గారి కొడుకే కదా అనింది. ఇప్పుడు అతనితో పాటు బయట వాళ్ళు కూడా అంటున్నారు. లలిత వాడేదో ఆవేశంలో. అదే చెప్తావు. వాడేదైనా అనొచ్చు, అదేంటంటే వాడు చిన్నపిల్లోడు ఆవేశంలో అనేశాడు కాబట్టి తప్పు కాదు అంటావు. వాడన్న మాటలు గుర్తు చేస్తే మాది తప్పు, ఓ పెద్ద నేరం. గుళ్ళో కొబ్బరికాయ కొట్లో కొబ్బరికాయలు తీసుకోవాలని వెళ్తే చిల్లర లేదు అంటే అన్నపూర్ణ గారి తాలూకా అయితే పర్వాలేదండి అంట. పూజ చేయిద్దాము అంటే శివరామరాజు గారి పేరు తర్వాత నా పేరు చెప్పకుండానే అన్నపూర్ణ పేరు చదివేస్తారు. అదేంటి పూజ చేయించడానికి వచ్చింది నేను కదా అంటే మొదటి భార్య అన్నపూర్ణ గారు కదండి, ఆ తర్వాతే మీరు కదండి అంటారు. ఎక్కడుంది నాకు విలువ? ఎక్కడుంది నాకు గుర్తింపు? శివరామరాజు గారి భార్య అంటే అన్నపూర్ణ గారు. మరి నేనెవరు? ఆవిడ గారి సవతి. ఆవిడ గారి వల్ల నాకొచ్చిన గుర్తింపు ఇది. అత్తయ్య, మీ ఇద్దరి మధ్య తగువులు పెట్టాలని ఎవరో నలుగురు కావాలని మాట్లాడితే అదే నిజం అనుకుంటున్నావు. అందరూ అలాగే అనుకుంటున్నారని చెప్పి భ్రమపడుతున్నావు అత్తయ్య. అతిగా ఊహించుకొని ఇలా గొడవలు పడి నీ విలువను నువ్వే తగ్గించుకుంటున్నావు.
నా విలువను తగ్గించుకోవడం ఒకటే కాదురా, ఈవిడ గారి వల్ల ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో నేనే తగ్గాను. అందుకే ఇవాళ నాకు ఏ విలువ లేకుండా పోయింది. కాబట్టి నాకంటూ ఒక విలువ లేకుండా పోయింది. నాకంటూ ఓ గుర్తింపు కావాలి అని ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి సిద్ధపడ్డాన్రా. పెద్ద భార్య అనే హక్కుతో మంచితనం అనే ముసుగు వేసుకొని ఇంతకాలం నన్ను సాధించే అవకాశం దొరికినప్పుడల్లా నా మీద పెత్తనాలు చేసింది. ఎలక్షన్స్ లో పోటీ చేసి రాజకీయ నాయకురాలైపోయి ఇంకా నన్ను తొక్కాలి అని నాకు ఉనికి లేకుండా చెయ్యాలని చూస్తుంది. నేను పోటీకి నిలబడితే దక్కుతుందనుకున్న పదవి ఎక్కడ దక్కకుండా పోతుందో అని, ఎలక్షన్స్ లో ఎక్కడ ఓడిపోతుందన్న భయంతో ఆదిలోనే నన్ను తప్పించాలి అని ఈవిడ నా దగ్గరికి రాయబారానికి పంపించింది. ఓసే, నీకు దండం పెడతానే. అన్నపూర్ణ పంపిస్తే నేను నీ ఇంటికి రాలేదే. అత్తయ్య, అత్తయ్య గారుగా మీరు నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, నా మంచి కోరి ఏదైనా చెప్పొచ్చు. కానీ ఈ పోటీ పంతంతో చేయట్లేదు. నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నాను. ఈవిడ సాయం లేకపోయినా, ఈవిడ గారి పేరు వాడుకోకపోయినా నాకంటూ ఒక స్థాయి ఉంది అని అందరికీ తెలియచెప్పడం కోసమే ఈ పోటీ చేస్తున్నాను. ఇంతకాలం ఆవిడ సాయం లేకుండానే బతికేసావు మరి. రే విష్ణు, లేకపోతే ఏంటన్నా, ఈవిడ గారు ఎలక్షన్స్లో పోటీ చేస్తుందని, పోటీ చేస్తే అమ్మ ఓడిపోతుందేమోనని భయపడి నానమ్మని రాయబారానికి పంపించిందంట. అసలు ఎవరున్నారు నీ వెనక? నువ్వు పోటీ చేస్తే ఎలక్షన్లో గట్టిగా నీ కూతురోటు కూడా నీకు పడుతుందో లేదో కూడా తెలీదు. నీకు మా అమ్మ భయపడుతుందా? రే, ఏమన్నా మాట్లాడాలి అంటే అమ్మవాళ్ళు మాట్లాడతారు. నువ్విలా మాట్లాడడం తప్పు విష్ణు. నాదెందుకు తప్పవుతుంది అత్తయ్య? కుటుంబ పరువు పోతుందేమోనన్న భయంతో నానమ్మ ఆవిడింటికి వెళ్ళింది కాబట్టి అది నానమ్మ తప్పవుతుంది. తనని ఎవరూ రాయబారానికి పంపించలేదు, నా అంతటి నేనే వచ్చానని చెప్పి నానమ్మ చెప్తున్నా వినిపించుకోకుండా నా ఉనికిని తీసేశారు, నాకంటూ గుర్తింపు లేకుండా చేసేశారని ఈమెను ఎగురుతుంది కదా. అది ఆవిడ తప్పవుతుంది, మామదెందుకు తప్పవుతుంది? చూడు లలిత, అత్తయ్య మాటలు నువ్వు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.